రోజు మనం వినబోయే కథ గాయత్రి దేవి అవతారం గురించి. ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు సత్యం, ధర్మం, జ్ఞానం నింపే ఒక దివ్యశక్తి కోసం ప్రార్థనలు చేశాడు. ఆ సమయంలో ఒక మహాదివ్య కాంతి నుండి వెలువడింది గాయత్రీదేవి. గాయత్రీదేవి 5 ముఖాలతో, 10 చేతులతో, కమలాసనంపై కూర్చుని, చేతుల్లో శంఖం, చక్రం, త్రిశూలం, జపమాల, పుస్తకం వంటి ఆయుధాలతో వెలిసింది. ఆమె రూపం వెలుగులా ప్రకాశించింది. ఆమెను వేదమాత అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అన్ని వేదాల శక్తి ఆమె నుండి వస్తుంది. గాయత్రి మంత్రం మనకి జ్ఞానం, బుద్ధి, సత్యం ఇచ్చే శక్తి. దేవతలు, ఋషులు అందరూ గాయత్రి దేవిని నమస్కరించి, మాకు ధర్మం, జ్ఞానం ప్రసాదించు అని ప్రార్థించారు. దేవి నవ్వుతూ ఆశీర్వదించి, మీరు జపించే ప్రతి గాయత్రి మంత్రం మీకు శాంతి, జ్ఞానం, శక్తి ఇస్తుంది అని వరమిచ్చింది. అప్పటి నుండి గాయత్రి దేవి సకల లోకాలకు మాతగా, వేదమాతగా ప్రసిద్ధి చెందింది. నాతో కలిసి మంచి విషయాలు తెలుసుకుంటూ జీవితంలో మంచి మార్గంలో నడవడానికి మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఇంకొంతమంది ఫ్రెండ్స్ను మనతో కలుపుకోవడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.